హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఇది వచ్చేసి మన హాల్ అనమాట. సో ప్లాస్టరింగ్స్ జరిగినాయి, వాటరింగ్ ఎలా చేయాలో అనుకుంటున్నప్పుడు ఈ యొక్క డివైస్ నేను కనిపెట్టాను. సో దీన్ని ఎలా చేయాలో మేకింగ్ వీడియో అయితే షార్ట్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కన్సీల్డ్ అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ పాయింట్స్ ఎక్కడ పెట్టుకోవాలి, బికాస్ ఇంటీరియర్ అనేది మనం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వస్తుంది ఇంటీరియర్ అనే పిక్చర్. కానీ మనం ఏం చేయాలంటే ముందుగానే ఈ టీవీ పాయింట్స్ అనేవి ఆర్ ప్లగ్ ఎలక్ట్రికల్ పాయింట్స్ అనేవి ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోకపోతే ఆ టైంలో మళ్ళీ ఇబ్బంది అయితదనమాట. వైర్‌లన్నీ బయటకి కనపడతాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో నేనేం చెప్తానంటే మీకు టీవీ యూనిట్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మీకు చూపిస్తా. సో ఇది టీవీ యూనిట్ అండి. మాకొచ్చేసి 7 ఇంచ్ వచ్చింది. 7 ఫీట్ వచ్చింది విడ్త్. సో ఇప్పుడు ఇదొచ్చేసి మాకు 10 ఫీట్ అనమాట హైట్. అండ్ మనకి సీలింగ్ ఒక ఫీట్ తీసేసిన 9 ఉండొచ్చు ప్రాబబ్లీ. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దీన్ని మేము ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నామో దాని ఇమేజ్ మీకు పెడతాను చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఇక్కడ క్యాబినెట్‌గా డివైడ్ చేసుకుంటున్నాం. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి ఇక్కడ ఇలా మనకు ఒక చిన్న 3 కంపార్ట్మెంట్స్ ఆర్ క్యాబినెట్స్‌లా ఒక చిన్న వుడెన్‌ది వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం ప్లాన్ చేయట్లేదు. సో ఇక్కడ ఫ్లూటెడ్ గ్లాస్ వస్తుంది. ఇంకోటేదో ఉంటుంది, పేరు గుర్తు రావట్లే. ఓకే, వాటెవర్. సో ఇక్కడ టీవీ మనం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒక 55 ఇంచ్ టీవీ అనుకుందాం. సో 55 ఇంచ్ టీవీ ఇక్కడ మనం పెడుతున్నప్పుడు దానిది ఎలక్ట్రికల్ పాయింట్ ఇక్కడొస్తదనమాట. అంటే పవర్ పాయింట్. సో ఇక్కడ ప్లగ్ మాత్రమే వస్తుంది. స్విచ్ ఇక్కడ రాదు. మళ్ళీ ఇక్కడికొచ్చి స్విచ్ ఆన్ చేసుకునే పని లేకుండా. సో జస్ట్ ఇక్కడ ప్లగ్ పెట్టేస్తావు టీవీది. అండ్ టీవీది హెచ్‌డీఎంఐ కేబుల్ ఏదైతే ఉంటుందో మన సెటప్ బాక్స్‌కి వెళ్ళాలి కాబట్టి, సో ఇక్కడ సెటప్ బాక్స్ పెట్టుకున్నా ఆర్ డిష్ టీవీ పెట్టుకున్నా ఆర్ ఏమైనా మీరు ఫైర్ స్టిక్ పెట్టుకున్నా, సో అదంతా కూడా ఇక్కడ మనకి 3 క్యాబినెట్స్ వస్తాయి కదా! సో ఈ వైర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండిపోతాయి ఇందులోపల. సో మరి దీని నుంచి దీనికి పవర్ అంతా ఇక్కడ వస్తుంది. సెటప్ బాక్స్ గానీ, డిష్ టీవీకి కానీ. సో అవంతా ఇక్కడికొచ్చేసిన తర్వాత మరి వాటి కనెక్షన్ టీవీకి కనెక్షన్ ఉండాలి కాబట్టి మధ్యలో ఇక్కడ పైప్ పెట్టామనమాట. ఇది 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ గేజ్ ఉన్న పైప్ పెట్టాం. సో ఇందులో హెచ్‌డీఎంఐ గానీ, జాక్స్ గానీ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఇక్కడి నుంచి టీవీ వైర్ మనకి ఇన్‌సైడ్ కన్సీల్డ్ వెళ్ళి ఇక్కడికొస్తుందనమాట బయటికి. సో ఇది ఇలా బయటకొచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, సెటప్ బాక్స్ కనెక్ట్ అవుతుంది. సెటప్ బాక్స్ పవర్ ఇక్కడి నుంచి వస్తుంది. సో ఇది ఇలాగ మనకు లోపల ఉంటుంది, బయటకి కనపడదు. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళే వైర్ కూడా బయటకి కనపడదనమాట. సో ఇది పైప్ ఉంది. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఒక కనెక్షన్ తీసుకొచ్చి మనం ఏం చేసామంటే పవర్‌కి పెట్టాం అనమాట. సో మరి దీని స్విచ్ ఎక్కడ? టీవీ స్విచ్ ఎక్కడ? ఇక్కడికొచ్చి ఆపరేట్ చేసుకోవాలా అంటే టీవీ స్విచ్ ఇక్కడ ఇవ్వలేదు. టీవీ స్విచ్ ఇక్కడ ఇచ్చాం అనమాట. సో ఇక్కడ మనం టీవీ ఆన్ చేసుకోవచ్చు ఆర్ అక్కడైనా ఆన్ చేసుకోవచ్చు. 2 పాయింట్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఎక్కడైనా మనకి అందుబాటులో ఉండే ఏరియాలో సోఫా అక్కడ వేసుకుంటే ఎక్కడ ఆ ప్లేస్‌లో మనం టీవీ పెడతాం. సో అక్కడ పవర్ ఆన్ చేసుకుంటే టీవీకి అండ్ ఇక్కడికి మనకి సెటప్ బాక్స్‌కి అయిపోతుంది. రైట్. సో అదయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలంటే కిచెన్ పాయింట్స్ అనమాట. సో కిచెన్ పాయింట్స్ కూడా ఇప్పుడు చూపిస్తారండి. సరే, ఇప్పుడు కిచెన్ పాయింట్ చెప్పాలంటే ఇవి అడ్డుగా ఉన్నాయి. ఫస్ట్ ఇవి తీసేద్దాం. సో ప్లాస్టిక్ మొన్న చేశారు, ఇంకా ఇవి సరిగ్గా